వృత్తిపరంగా సౌందర్య అని పిలువబడే సౌమ్య సత్యనారాయణ జూలై 18, 1972, ఏప్రిల్ 17, 2004 అత్యంత ప్రశంసలు పొందిన భారతీయ నటి. ఆమె ప్రధానంగా తెలుగు సినిమాల్లో పనిచేసింది. కన్నడ, తమిళం, మలయాళం మరియు హిందీ చిత్రాలలో ప్రముఖ పాత్రలతో పాటు ఆమె తెలుగు సినిమా చరిత్రలో గొప్ప నటీమణులలో ఒకరిగా గౌరవించబడింది మరియు ఆమె బహుముఖ నటనా నైపుణ్యం మరియు విస్తృత శ్రేణి పాత్రలను పోషించే సామర్థ్యం కోసం తరచుగా ఆధునిక తెలుగు సినిమా సావిత్రి అని పిలువబడింది. ప్రారంభ జీవితం మరియు విద్య. భారతదేశంలోని కర్ణాటకలోని కోలార్ జిల్లాలోని ముళబాగిలులో జన్మించిన సౌందర్య కన్నడ సినిమా రచయిత మరియు నిర్మాత కె.ఎస్. సత్యనారాయణ మరియు మంజుల దంపతుల కుమార్తె. ఆమె బెంగళూరులో పెరిగింది. సౌందర్య తన ఎం.ఎస్. చదవడం ప్రారంభించింది కానీ 1992లో మొదటి సంవత్సరం తర్వాత తన చదువును ఆపివేసి తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. అద్భుతమైన సినీ కెరీర్. సౌందర్య నటనా ప్రయాణం 1992లో కన్నడ చిత్రం గంధర్వతో ప్రారంభమైంది. ఆ తర్వాత బా నాన్న ప్రీతిసుతో ప్రారంభమైంది. ఆమె తెలుగు అరంగేట్రం మనవరాలి పెళ్లి 1993. ఆమె త్వరగా ప్రాముఖ్యతను సంతరించుకుంది మరియు దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణులలో ఒకరిగా మారింది. తన 12 సంవత్సరాల కెరీర్లో సౌందర్య 100కి పైగా చిత్రాలలో నటించింది. అనేక విమర్శకుల ప్రశంసలు పొందిన మరియు వాణిజ్యపరంగా విజయవంతమైన ప్రదర్శనలను అందించింది. ఆమె మరపురాని చిత్రాలలో కొన్ని. తెలుగు అమ్మోరు 1995. ఆమెకు ఉత్తమ నటిగా నంది అవార్డు లభించింది. పవిత్ర బంధం 1996. ఆమెకు మరో నంది అవార్డు మరియు ఫిలింఫేర్ అవార్డు. అంతఃపురం 1998. దీనికోసం ఆమె రాష్ట్ర నంది అవార్డును అందుకుంది మరియు వరుసగా 2వ ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకుంది. రాజా 1999. హలో 4 బ్రోదర్ అవార్డు గెలుచుకుంది. చిరంజీవితో ఉండి 1998. చిరంజీవితో అన్నయ్య 2000. నిన్నే ప్రేమిస్తా 2000. నాగార్జునతో ఆజాద్ 2000. జయం మనదేరా 2000 మరియు దేవి పుత్రుడు 2001. వెంకటేష్, శ్రీ మంజునాథ 2001. కన్నడ డోని సాగలి 1998. ఆమెకు కర్ణాటక రాష్ట్ర ఉత్తమ నటిగా చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. దీపం 2002. దీనికి ఆమె నిర్మాతగా ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును మరియు ఉత్తమ నటిగా కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డు